ఏపీలో ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు కలెక్టరేట్లలో, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరునాడు 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. సీఎం జగన్ ఈ నెల 25న పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్. ఉదయశ్రీ, ఇవాళ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 25వ తేదీ వరకు కూడా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఏపీలో ఎన్నికల సంరంభం, ఎన్నికల జోష్ పూర్తిగా వచ్చేసినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని కూడా ఆయా పార్టీలన్నీ కూడా ప్రకటించేశాయి. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం కూటమికి సంబంధించిన పార్టీ వర్గాల్లో చెప్తున్నప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే దాదాపు అన్ని స్థానాలకు ప్రకటించేసినట్లుగా చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో తొలి రోజు నామినేషన్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే దాఖలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు జనసేనకు సంబంధించి, ఇటు వైసీపీకి సంబంధించి, మరొకవైపు అటువైపు కూటమి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మంచి రోజు ఏదో చూసుకుని, ముహూర్త బలం చూసుకుని నామినేషన్లు దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. అలాగే నామినేషన్ల దాఖలకు సంబంధించి, డాక్యుమెంటేషన్ కి సంబంధించిన వ్యవహారం మీద కూడా అభ్యర్థులు చాలా సీరియస్ గానే వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సో ఇక్కడ ఎటువంటి లోపం లేకుండా, డాక్యుమెంటేషన్స్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇవాళ చూసుకుంటుంటే మొత్తం 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. సో వీటిల్లో ఇవాళ తొలి రోజున వైసీపీ వైపు నుంచి అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 15కు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది. 15 మంది అభ్యర్థులకు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే కూటమి పార్టీల నుంచి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే 20కి పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సో అన్ని రకాల ఏర్పాట్లు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి జరుగుతుంది. అలాగే కొన్ని కూటమి పార్టీల వైపు నుంచి, మరొక వైపు వైసీపీ నుంచి కూడా కొంత కీలకమైన అభ్యర్థులు తొలి రోజు నామినేషన్లను దాఖలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీ అధినాయకత్వాలకు సంబంధించిన ముహూర్తాలు కూడా ఖరారైనప్పటికీ తొలి రోజున పార్టీ అధినేతలు నామినేషన్లు అయితే తొలి రోజు లేనట్టుగానే కనిపిస్తుంది. సో ఇవాళ ఓవరాల్ గా మనకు అందుతున్న సమాచారం మేరకు మొత్తం మీద చూసుకుంటా ఉంటే దాదాపు 50 నుంచి 60 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్.